జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హస్తం మన నేస్తామని దూసుకుపోతుంది. కారు బొక్కల పడ్డది, కారు గ్యారేజ్కి పోయింది. హస్తం చాలా అద్భుతమైన స్టేజ్ దూసుకుంటూ పోతుంది. కాబట్టి ఎక్కడ కూడా కారు కానీ కమిలిపోయిన కమలం కానీ కనబడతలేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రతిష్టాత్మక ఎన్నికలు. బహుజనుల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం. ఒక పక్కన అగ్రవర్ణాలు, మరో పక్కన దళితులు, బహుజనులు, మైనార్టీలు. ఎందుకంటే రాజకీయ పార్టీ చేతులు చూస్తే ఉప ఎన్నికల్లో సహజంగా జనరల్ సీటు ఉప ఎన్నికల్లో ఫార్వర్డ్ క్లాస్కి ఇస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మైనార్టీగా, ఒక బీసీ బిడ్డగా, ఒక బహుజన బిడ్డగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఉప ఎన్నికల్లో ఒక బహుజనుడికి, ఒక బీసీకి ప్రజలలో మమేకమై చదువుకున్న యువ నాయకుడు నవీన్ యాదవ్ గారికి ఇవ్వటం చాలా ఆశ్చర్యదగ్గ విషయం. అయితే ఇప్పుడు మా బోరబండ స్లమ్ ఏరియా ఎక్కువగా దళితులు, మైనార్టీలు, బీసీలు ఉంటారు. పార్టీలకు అతీతంగా మేము నవీన్ అన్న కోటేస్తాం, ఇక కారు వద్దు, కమలం వద్దు, హస్తం మా నేస్తం అని ముందుకు పోతున్నారు. ప్రతి గడపలో మేము చూస్తున్నాం. ఇందాక సీతక్క గారు వచ్చారు, మల్లు రవి గారు వచ్చారు. గడప గడప తట్టుతుంటే మేమందరం కూడా హస్తంతో ఉన్నాం. మేమందరం కూడా తప్పకుండా హస్తం కోటేస్తాం. తప్పకుండా భారీ మెజార్టీతో మా యొక్క నాయకుడు నవీన్ యాదవ్ బహుజన బిడ్డను గెలిపించుకోతామని గడప గడపలో చెప్తాం.